ఓరే నాయన బీబీ ఉత్సవం నేను లైవ్ లో చూశాను. ఎన్ని కట్ చేశారు స్వామి తనూజ గురించి, కళ్యాణ్ గురించి. అసలు నేను వెళ్ళింది కూడా మీకు చెప్పలేదు, ఎందుకంటే మీకు సర్ప్రైజ్ ఇద్దాం. ఖచ్చితంగా బీబీ ఉత్సవం ఎపిసోడ్ రివ్యూ చేసేటప్పుడు మీకు చెప్దామని వెయిట్ చేసి చివరికి ఇలా బోల్తా పడతాడని నాకైతే అసలు తెలియదు మామ. చాలా అంటే చాలా కట్ చేశారు. అసలు తనుజ గురించి, కళ్యాణ్ గురించి ఏం కట్ చేశారు, అసలు బీబీ ఉత్సవంలో అక్కడేం జరిగింది, నా కళ్ళ ముందు ఏం జరిగింది, మొత్తం మాట్లాడుకోం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. నువ్వు తనుజ ఫ్యాన్ అయినా, కళ్యాణ్ ఫ్యాన్ అయినా, ఆ లైక్ బాక్స్ అనేది బద్దలు కొట్టు. అందరికీ తెలియాలా తనుజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంతమంది ఉన్నారా నాయనా అని. ఈ వీడియోకి నేను సబ్స్క్రిప్షన్ కూడా అడగట్లేదు, ఓన్లీ లైక్ అండ్ షేర్ బద్దలైపోవాలా. మీరు బద్దలు కొడతారన్న కూడా నాకు తెలుసు, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గిఫ్ట్లు ఇచ్చాడు, ఓకేనా. గిఫ్ట్లు ఇచ్చింది ఏమైనా చూపించారంటే అది లేదు. తనుజ గిఫ్ట్లు ఇచ్చారు, అది లేదు. గిఫ్ట్లు ఇచ్చిన తరువాత కళ్యాణ్ తనుజ ఒక మాట మాట్లాడుకున్నారు, అదైతే వెత్తి పడేశారు మామ, ఓకేనా. కళ్యాణ్ అయితే తనుజ గిఫ్ట్లు ఇచ్చారు, ఓకేనా. కార్ గిఫ్ట్ ఇచ్చాడు, జీప్ గిఫ్ట్ ఇచ్చాడు, టీ కప్ ఇచ్చారు, ఓకేనా. ఇలా 2-3 గిఫ్ట్లు అయితే ఇచ్చాడు కదా కళ్యాణ్. తనుజ కూడా వాచ్ అయితే ఇచ్చింది కదా గిఫ్ట్, అవి ఓకే. ఆ తర్వాత వాళ్ళని శ్రీముఖి ఇలా అడుగుతుంది, ఏంది మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదంట, బయట ఇలా అలా అనుకుంటున్నారు అది ఇదని. అది ఏమీ లేదు, మేము బెస్ట్ ఫ్రెండ్స్ లాగే ఉంటున్నాము, అది మీకు తెలియదు. చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు, కానీ వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని వాళ్ళిద్దరూ చెప్పారు మామ. లైవ్ లో నేను చూశాను, అది కట్ చేశారు. ఆ తర్వాత తనూజ లైవ్ లో కళ్యాణ్ అడుగుతుంది, ఎందుకు కళ్యాణ్ నేనంటే నీకు అంత రెస్పెక్ట్ అది ఇదంటే. ఒక్కటి చెప్తున్నా కళ్యాణ్, మన ఇద్దరిని ఎంత నెగిటివ్ చేసినా, నిన్ను ఎవరైనా ఏదన్నా అన్నా కానీ నేను నీ వైపు ఉంటాను కళ్యాణ్, నువ్వు నా ట్రూ ఫ్రెండ్ కళ్యాణ్ అని స్టేజ్ మీద చెప్పింది మామ తనూజ. అది కట్ చేసి పడేశారు. ఎందుకు స్వామి నాకు అర్థం కావట్లేదు. మీ టీఆర్పీల కోసం చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా, టీఆర్పీల కోసం పిలుస్తున్నారు, కావాలని తొక్కేస్తున్నారని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అదే అనిపిస్తుందా లేదా? ఇప్పటికైనా లైక్ బాక్స్ బద్దలు కొట్టు. టీఆర్పీ కోసమే పిలుచుకున్నారు, ఆ తర్వాత టీఆర్పీ కోసం పిలుచుకొని ఎందుకు కట్ చేస్తున్నారు అనేది కూడా నాకు అర్థం కావట్లేదు, ఓకేనా. ఆ తర్వాత ఇమాన్యుల్ వాళ్ళ అమ్మగారు వచ్చారు కదా, వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు ఇమాన్యుల్ కొంచెం బాధపడ్డాడు, ఓకేనా, అదంతా ఓకే. వాళ్ళ అమ్మగారు కూడా ఊరూరా తిరిగి, ఓకేనా, ఇమాన్యుల్కి ఓట్లేమని చెప్పాము అది ఇదని వాళ్ళ అమ్మగారు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ఎమోషన్స్ కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఆ తర్వాత కళ్యాణ్ అండ్ తనూజ వెళ్ళి ఎంతసేపు మాట్లాడారో తెలుసా, ఓకేనా. కళ్యాణ్ మొహం నల్లగా ఉందని చాలా మంది అడుగుతున్నారు కదా, ఎందుకు నల్లగా ఉందో తెలుసా. అక్కడ ఇమాన్యుల్ వాళ్ళ అమ్మగారు ఏడుస్తున్నప్పుడు కళ్యాణ్ నవ్వుతూ ఉంటాడా, ఎలా ఉంటాడు నవ్వుతూ కళ్యాణ్, ఓకేనా. కళ్యాణ్ ఓకేనా, తనూజ కూడా వెళ్ళింది. తనూజ కళ్యాణ్ ఇద్దరు వెళ్ళి మాట్లాడారు. డిమాండ్ పవన్ కూడా వెళ్ళి అమ్మ మీరు అలా బాధపడద్దు, ఓకేనా, మేము అందరం ఫ్రెండ్స్, ఎవరు గెలిచినా కానీ ఒకటి, నన్ను డిమాండ్ అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇలా అంటాడు, నన్ను డిమాండ్ ని అన్న జెమ్స్ లా ట్రీట్ చేశాడు, మేము ఇలా జెమ్స్ లా ఉంటానికి కారణం ఇమాన్యుల్ అన్నే అని కళ్యాణ్ చెప్పాడు. ఆ పాయింట్ కట్ చేశారు. తనూజ కూడా ఇమాన్యుల్ వాళ్ళ అమ్మగారికి చెప్తుంది, మీరు ఎలా అనుకోవద్దు, నేను ఇమాన్యుల్ చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్, మేము బిగ్ బాస్ హౌస్ లో తిట్టుకున్నాం కానీ బయటకు వచ్చిన తర్వాత చాలా సార్లు మాట్లాడుకున్నాము, వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పింది తనూజ కూడా. అది కట్ చేసి పడేశారు. అసలు నాకైతే అసలు అర్థం కావట్లేదు, కట్ చేసే కాడికి మీరు షూట్ ఎందుకు చేశారు, ఓకేనా. మేము ఆ రోజు లైవ్ లో చూసాము ఇవన్నీ, లైవ్ లో చూసిన బాధలు ఇవన్నీ, ఓకేనా. లైవ్ చూడకపోతే మనకి తెలియదులే, కానీ లైవ్ లో చూసాం కాబట్టి ఇంత బాధ వేస్తుంది, ఓకేనా. ఆ తర్వాత ఈ పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు భరణి గారు, ఓకేనా, నేమ్ మెన్షన్ చేస్తామా, తప్పేం లేదు, మనమేం తప్పుగా మాట్లాడట్లేదు. ఇప్పుడు భరణి గారు ఉన్నారు బిగ్ బాస్ హౌస్ లో, ఇమాన్యుల్ విన్నర్ అని మీకు తెలిసినప్పుడు మరి ఇమాన్యుల్ ఎందుకు నామినేషన్ చేశారు? ఇప్పుడు 365 degrees ఇమాన్యులే విన్నర్, నిజమైన విన్నర్ ఇమాన్యుల్ అని మీరు అంటున్నారు కదా, ఓకే, అది మీ అభిప్రాయం, ఓకేనా. అది బిగ్ బాస్ హౌస్ లో కూడా ఇమాన్యుల్ విన్నర్ అని చెప్పేయచ్చు కదా. బిగ్ బాస్ హౌస్ లోనేమో కళ్యాణ్ అన్నారు, తనూజ అన్నారు, బిగ్ బాస్ బజ్ లో ఏమో కళ్యాణ్ అని అన్నారు. ఇక్కడ భరణి గారనే కాదు, చాలా మంది అయితే తనూజాది కళ్యాణ్ది బాండింగ్ వాళ్ళకి ఇష్టం లేదేమో నేను అనుకుంటున్నాను మామ. అక్కడ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ గురించి కొంతమంది గురించి మాట్లాడుతున్నాను, ఇష్టం లేదేమో, కళ్యాణ్ గెలుపు కూడా వాళ్ళకి ఇష్టం లేదేమో నాకు గట్టిగా అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? నేను భరణి గారినే మెన్షన్ చేయట్లేదు, చాలా మంది నేను అలా అనుకుంటున్నాను, ఓకేనా, బయట వాళ్ళని కూడా అనుకుంటున్నాను. మీరేమంటారు ఫ్రెండ్స్? ఆ తర్వాత ఇక్కడ కట్ చేసింది ఇంకో పాయింట్ కూడా ఉంది మామ, ఇది ఇంటర్నేషనల్ పాయింట్, ఓకేనా. ఇప్పుడు దువ్వాడ మాధురి గారు ఉన్నారు కదా, దువ్వాడ మాధురి గారు తనూజని భూమిలో నిలబెట్టి, ఓకేనా, నువ్వు నాతో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నట్టు బయటకు వచ్చిన తర్వాత లేవు అంటుంది. ఎందుకు లేదు నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు కళ్యాణ్తో సరిగా లేదు, ఇమాన్యుల్తో సరిగా లేదు, అసలు బిగ్ బాస్ కంటెస్టెంట్ సరిగా లేదు, తనూజ అని అంటున్నారు కదా, ఎంతమందితో సరిగా ఉంటుంది, ఓకేనా. ప్రతి ఒక్కరికి డైలీ కాల్ చేసి ఏం చేస్తున్నారు అని డైలీ అడుగుతారా? అడగరు కదా. ఎవరి వర్క్లో వాళ్ళు ఉంటాయి, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, ఎవరి బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉంటారు, ఎవరి లైఫ్ వాళ్ళది, ఓకేనా. కానీ ఇలా బోన్లో నిలబెట్టి అడిగారు, అది కూడా కట్ చేసేసారమ్మా, అది కూడా కట్ చేశారు. తనూజ కూడా అక్కడ నీట్ గా సమాధానం చెప్తుంది, దువ్వాడ మాధురి గారు మీరంటే నాకు చాలా అంటే చాలా రెస్పెక్ట్,
బయటికి బీబీ ఉత్సవం బయట చాలా వచ్చేసినాయి, ఓకేనా, లీక్ అయినాయి చూసా. ఆ లీకుల్లో కూడా దువ్వాడ మాధురి గారు, తనూజ ఇద్దరు చాలా క్లోజ్ గా ఉన్నారు. ఆ తర్వాత బీబీ ఉత్సవం ఎపిసోడ్ షూట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళిద్దరు కలిసి టెంపుల్ కూడా వెళ్ళారు, ఓకేనా. ఇది మామ జరిగింది, కొన్ని జరుగుతుంటాయి, ఓకేనా. వాళ్ళిద్దరు అయితే క్లోజ్ గానే ఉన్నారు, క్లోజ్ గా లేకపోవడం ఏం లేదు. దువ్వాడ మాధురి గారు అడగడం కొంచెం నాకు నచ్చలేదు, ఓకేనా. ఆ తర్వాత ఇంకేమైంది, కళ్యాణ్ మామ సూపర్ అనిపించారు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇప్పుడు ప్రైజ్ మనీ కళ్యాణ్ అనే కాదు, తనూజ, ఇమాన్యుయల్ ముగ్గురు సూపర్ అనిపించేశారు, ఓకేనా. అక్కడ వీళ్ళకి కొన్ని టాస్క్లు అయితే జరుగుతాయి, ఆ టాస్క్ లో కొంత ప్రైజ్ మనీ అయితే వస్తుంది. 75 లక్షలకి అయితే పాడతారు. దువ్వాడ మాధురి గారు అయితే పాడారు, తర్వాత సంజన గారు పాడారు 75 లక్షలని, కానీ అక్కడ 75K అనే రాశారు, లైవ్ లో 75 లక్షలని పాడారు. 75,000లో కళ్యాణ్ అమౌంట్ మొత్తం ఇచ్చేసాడు. అనాథ పిల్లలకు నేను ఇచ్చేస్తానని కళ్యాణ్ ఇచ్చేసాడు. కళ్యాణ్ ఇచ్చిన తర్వాత తనూజ కూడా నేనేమన్నా తక్కువ అని తనూజ కూడా ఇచ్చేసి పడేసింది మామ. తనూజ ఇచ్చిన తర్వాత ఇమాన్యుయల్ ఏమన్నా తక్కువ, ఇమాన్యుయల్ కూడా ఇచ్చి పడేశాడు మామ. ఇది కదా మామ నిజమైన విన్నర్స్ అని నాకు అనిపించారు మామ, నిజంగా ఓకేనా, ట్రూ విన్నర్స్ అనిపించారు వీళ్ళు ముగ్గురు మాత్రం. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన అమౌంట్ వాళ్ళు ఇచ్చేస్తా ఉన్నారు చూసావా, ఇది బాగా నచ్చింది నాకు, ఓకేనా. ఇదే టెలికాస్ట్ లో లేపేశారు. అయ్యా వాళ్ళ రేటింగ్ల కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు, ఓకేనా, వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. కాకపోతే కొన్ని ఎపిసోడ్లో లేపేసి నాకు బాధ వేసేసింది, ఎందుకంటే లైవ్ లో నేను చూసా మామ, లైవ్ లో చూసా కాబట్టి అంత బాధ వేస్తుంది, ఓకేనా. ఇవైతే కొన్ని అయితే కట్ చేశారు మామ, ఇంకా కట్ చేసినవి ఉన్నాయి. మీకు పార్ట్ 2 కావాలంటే బీబీ ఉత్సవం కటింగ్స్ అంటే డిలీటెడ్ సీన్స్ పార్ట్ 2 కావాలంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టు, లైక్ కొట్టు, షేర్ చేయి మామ. ఈ వీడియో అందరికీ తెలియాలా ఏమేమి కట్ చేశారు, ఏమైంది మొత్తం. ఈ వీడియోకి సబ్స్క్రిప్షన్ కూడా అడగట్లా, గట్టిగానే చెప్తున్నా, ఓకేనా. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. మన బీబీ తెలుగు ఉన్నది ఉన్నట్టు చెప్తా. తనూజ ఫైన్ అయినా కళ్యాణ్ ఫైన్ అయినా లైక్ బాక్స్ మాత్రం బద్దలు కొట్టు.